డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అకశేరుక వర్గాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వర్గం అనిలిడ. అనిలిడ వర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు తెలుసుకోబోతున్నాం. వీటిలో ఎక్కువ భాగం గత పరీక్షలలో అడిగినటువంటి విషయాలే ముందు ముందు కూడా రాబోతున్నటువంటి పరీక్షలలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను మీ ముందుకు ఈరోజు నేను తీసుకొస్తున్నాను. జాగ్రత్తగా వినండి. తర్వాత అంశాలను కొన్నింటిని ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి. అనిలిడ అనే పదమును ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే లామార్క్. అనిలిడ అనగా ఏమిటి అంటే శరీరం ఉంగరాల వంటి ఖండితాలతో నిర్మితమై ఉండడం. ఉంగరాల వంటి ఖండితాలను కలిగి ఉండడం చేత ఈ వర్గాన్ని అనిలిడ అని పిలవడం జరిగింది. మరి అనిలిడ వర్గాన్ని పరిశీలించినట్లయితే అనిలిడ వర్గంలో ప్రధానంగా 4 విభాగాలు అనేవి ఉన్నాయి. పాలికీట, రెండవది ఒలిగోకీట, మూడవది హైరుడినియా, నాలుగవది ఆర్కి అనిలిడ. ఈ 4 విభాగాలను పరిశీలించినట్లయితే పాలికీట జీవులలో చలనాంగాలు, శూకాలు అనేవి ఎక్కువ శాతంలో ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకే దీనిని పాలికీట అని పిలవడం జరిగింది. ఒలిగోకీట. ఒలిగోకీటలో శూకాల యొక్క సంఖ్య కొద్దిగా ఉంటుంది, తక్కువ శాతంలో ఉంటుంది. మరి పాలికీట వర్గంలో ఉండేటటువంటి శూకాలు ఎక్కడ ఉంటాయంటే పారాపోడియా అనే నిర్మాణాలకు అంటుకొని ఉంటాయి. మూడవది హైరుడినియా విభాగం. ఇందులో ప్రధానంగా శూకాలు అనేటటువంటివి పారాపోడియా అనేవి ఉండవు, కానీ వాటికి బదులుగా చూషకాలు, సక్కర్స్ అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. చివరగా ఆర్కి అనిలిడ. ఆర్కి అనిలిడ అనేటటువంటివి అత్యంత పురాతనమైన ప్రాథమికమైనటువంటి అనిలిడ జీవరాశులు. ఈ 4 విభాగాలలో స్వేచ్ఛాయుత జీవరాశులు ఏవి అనేది మనం పరిశీలించినట్లయితే వానపాములు, దట్ మీన్స్ ఒలిగోకీట, పాలికీట జీవరాశులన్నీ కూడా స్వేచ్ఛా జీవరాశులు. మిగిలినటువంటి జీవరాశులు పరాన్న జీవులు. అనిలిడ జీవులలో ఎక్కువగా పరాన్న జీవులు ఏవి అంటే హైరుడినియా విభాగానికి చెందినటువంటి జీవులు అవి జలగలు. అనిలిడలో శరీర కుహరం ఏ రకానికి చెందినది? షైజోసీలోమ్ విభక్త కుహరము. ఇది నిజమైనటువంటి శరీర కుహరం. షైజోసీలోమ్ లేదా విభక్త కుహరము అనేది ఏమిటి అంటే మధ్యస్త్వచము 2గా విభజన చెందడం వలన ఏర్పడినటువంటి శరీర కుహరమే షైజోసీలోమ్ లేదా విభక్త కుహరం. ఇది అనిలిడ వర్గముతో పాటు ఆర్థ్రోపోడా మరియు మొలస్కా వర్గాలలో కూడా ఇలాంటి శరీర కుహరమే ఉంటాయి. ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. షైజోసీలోమ్ అనేది మధ్యస్త్వచము విభజన చెందడం వలన ఏర్పడినటువంటి కుహరము. ఇది అనిలిడ, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవులలో ఉంటుంది. మరి అనిలిడ వర్గాలలో పారాపోడియాలు చలనాంగాలుగా ఉన్నటువంటి జీవులు ఏమిటి అంటే పాలికీట్స్, అది నీరిస్. జలగలో చలనాంగాలు ఏమిటి? చూషకాలు లేదా సక్కర్స్ అని చెప్తాం. ఇందులో జలగలో 2 చూషకాలు ఉంటాయి. ఒకటి ముఖ చూషకం, రెండవది పరాంత చూషకం. పరాంత చూషకం అనేది పెద్దదిగా ఉంటుంది. మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సీ మౌస్ అని ఆఫ్రోడోట్ను పిలుస్తారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, సీ మౌస్, ఆఫ్రోడైట్. అనిలిడ జీవులలో శ్వాస అవయవాలు ఏమిటి? అనిలిడ జీవుల్లో ప్రధానంగా శ్వాస అవయవాలు చర్మము, మొప్పలు. జలచర జీవరాశులలో పాలికీట్ లాంటి, ఆర్కినిడ్ లాంటి జీవరాశులలో మొప్పలు శ్వాసవయవాలుగా ఉంటాయి. వానపాము లాంటి జీవరాశులలో చర్మం శ్వాసవయముగా పనిచేస్తుంది. కాబట్టి చర్మం ఎల్లప్పుడూ తడిగా ఉంటుంది. వానపాము యొక్క చర్మం తడిగా లేకపోతే అది చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ విషయం,
రక్త ప్రసరణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందినటువంటిది, అది తొలిసారిగా అభివృద్ధి చెందినటువంటి వర్గం ఏమిటి అంటే అనిలిడ. అనిలిడలో ఉండేటటువంటి రక్త ప్రసరణ ఎలాంటి రకానికి చెందినది? సంవృత రకము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రక్తనాళాలలో ప్రవహిస్తూ ఉంటే అలాంటి రక్త ప్రసరణను సంవృత రక్త ప్రసరణ అని అంటారు. ఇది అనిలిడలో తొలిసారిగా ఏర్పడడం జరిగింది. అనిలిడ జీవులలో విసర్జక అవయవాలు ఏమిటి? వృక్కాలు. వీటినే నెఫ్రీడియాలు అని పిలుస్తారు. అనిలిడ జీవులలో క్లోరాగోజన్ కణాలు చేసేటటువంటి ముఖ్యమైన పని ఏమిటి? ఈ క్లోరాగోజన్ కణాలు అనేటటువంటివి శరీర కుహర ద్రవంలో పసుపు రంగులో ఉండేటటువంటి కణాలు. ఇవి గ్లైకోజన్ను నిల్వ చేస్తాయి మరియు విష పదార్థాలను విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. మరి ఈ గ్లైకోజన్ నిల్వ మరియు విష పదార్థాలను విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రక్రియ ఇతర సకశేరుకాలలో మానవులలో గమనించినట్లయితే కాలేయం పనిచేస్తుంది. కాబట్టి అనిలిడ జీవుల్లో ఉండేటటువంటి క్లోరాగోజన్ కణాలను కాలేయంతో పోల్చడం జరుగుతుంది. అంతేకాకుండా క్లోరాగోజన్ కణాలు ఇంకొక ముఖ్యమైన పని నిర్వర్తిస్తాయి. ఇవి శరీర కుహర ద్రవంలో ఉండేటటువంటి విసర్జక పదార్థాలన్నింటినీ కూడా సేకరిస్తాయి. అప్పుడు అవి గోధుమ రంగులోకి మారిపోతాయి. ఆ గోధుమ రంగులో ఉండేటటువంటి క్లోరాగోజన్ కణాలను ఏమని పిలుస్తారంటే ఇలియోసైట్లు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత గౌట్ వ్యాధి నివారణలో ఉపయోగపడే అనిలిడ్స్ ఏమిటి అంటే వానపాములు. అనిలిడ జీవులలో హీమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? ప్లాస్మాలో కరిగి ఉంటుంది. జలగ ఏ విభాగానికి, ఏ క్రమానికి చెందినది? హైరుడినియా విభాగానికి, నాథోబ్డెల్లిడా క్రమానికి చెందినటువంటి జీవి అనిలిడ. జలగలో చలనాంగాలు మరియు అంటిపెట్టుకునే నిర్మాణాలు ఏమిటి అంటే 2 చూషకాలు. ఒకటి ముఖ చూషకం, రెండవది పరాంత చూషకం. ముందుగానే మనం ఈ అంశం గురించి తెలుసుకున్నాం. పరాంత చూషకం పెద్దదిగా ఉంటుంది. జలగలో ఎన్ని జతల నేత్రాలు ఉంటాయి? 5 జతల నేత్రాలు ఉంటాయి. బ్రిటిష్ ఔషధ జలగ అని దేనిని పిలుస్తారు? హైరుడో మెడిసినాలిస్. హైరుడో మెడిసినాలిస్. ఇది శరీరంలో ఉండేటటువంటి చెడు రక్తాన్నంతా కూడా పీల్చడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ చెడు రక్తంలో ఉండేటటువంటి పరాన్నజీవులు కానీ ఏదైనా చెడ్డ పదార్థాలు ఏమన్నట్టే ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మెడిసిన్స్లో హాస్పిటల్స్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి దీన్ని బ్రిటిష్ ఔషధ జలగ అని పిలుస్తారు. జలగ ఎలాంటి పరాన్నజీవి? జలగ బాహ్య రక్త పరాన్నజీవి. జలగ సకశేరుకాల యొక్క రక్తాన్ని ఆహారంగా తీసుకుంటుంది. అది శరీరం వెలుపలే ఉండి రక్తాన్ని పీల్చుకుంటుంది. కాబట్టి బాహ్య పరాన్నజీవి అని అంటారు. కాబట్టి ఏ జీవి అయితే రక్తాన్ని తీసుకుంటూ ఉంటుందో దాన్ని శాంగ్వివోరస్ అని పిలవడం జరుగుతుంది. జలగ ఒకసారి రక్తాన్ని తీసుకుంటే అది ఎన్ని రోజుల వరకు సరిపోతుంది? మళ్ళీ రక్తాన్ని ఎన్ని రోజుల వరకు తీసుకోకుండా ఉంటుందంటే 1 సంవత్సరం పాటు వరకు రక్తాన్ని తీసుకోకుండా ఉంటుంది. అనిలిడలో ఎలాంటి కండీభవనం ఉంది? అనిలిడలో సమకండీభవనం ఉంది. అలాంటి సమకండీభవనాన్ని మెటామెరిజం అంటారు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అన్ని జలాల జీవులలో ఉండేటటువంటి కండీభవనం సమకండీభవనం. దానినే మెటామెరిజం అని అంటారు. అంతేకాకుండా ఇది నిజమైనటువంటి కండీభవనం. ఎందుకు ఇక్కడ నిజమైన కండీభవనం అంటారని చెప్తారంటే కొత్త ఖండితాలు శరీర పరాంతంలో వాయువుకు ముందుండేటటువంటి భాగం నుంచి ఏర్పడుతున్నాయి. కాబట్టి అలాంటి కండీభవనాన్ని నిజమైన కండీభవనం అని చెప్తాం. మరి ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఉండేటటువంటి కండీభవనం ఏంటంటే మిథ్యా కండీభవనం. అక్కడ కొత్త ఖండితాలు మెడ భాగంలో స్కోలెక్స్కు దిగువన ఉండే మెడ భాగం నుంచి ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అనిలిడలో పరాంతంలో వాయువుకు ముందు ఖండితం నుంచి ఏర్పడతాయి. కాబట్టి ఇది నిజ కండీభవనము. జలగలో మొత్తం ఎన్ని ఖండితాలు ఉంటాయి? 33 ఖండితాలు ఉంటాయి. 33 ఖండితాలు మళ్ళీ తిరిగి 109 ఉపఖండితాలుగా విభజన చెంది ఉంటాయి. జలగలో పొట్రాయిడల్ కణజాలం చేసే ముఖ్యమైన పని ఏమిటి అంటే పొట్రాయిడల్ కణజాలం కలిగినటువంటి ఒకే ఒక అనిలిడ జీవి ఏది అంటే అది జలగ. మరి అది శరీర కుహరం యొక్క పరిమాణం
బాగా తక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీర కుహరం ఏమవుతుందంటే తక్కువగా అభివృద్ధి చెంది ఉంటుంది. అంతేకాకుండా బొట్రాయిడల్ కణజాలం కూడా చలనంలో సహకరిస్తూ ఉంటుంది. జలగ అతిథి రక్తాన్ని పీల్చేటప్పుడు రక్తం గడ్డకట్టకుండా జలగ లాలాజల గ్రంథులు విడుదల చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పదార్థం. లాలాజల గ్రంథులు ఎక్కడుంటాయి? హాస్య కుహరంలో ఉంటాయి. కాబట్టి పరీక్షలలో జలగ విడుదల చేసేటటువంటి హైరుడిన్ పదార్థం ఏ భాగం నుంచి విడుదలవుతుంది అన్నప్పుడు అక్కడ చాలా రకాలైనటువంటి ఆన్సర్స్ ఉంటాయి. జీర్ణాశయం ఉంటుంది, కాలేయం, క్లోమం, హాస్యకుహరం ఉంటుంది. అక్కడ లాలాజల గ్రంథులు అనేవి ఉండవు. లాలాజల గ్రంథులు ఉండే భాగం హాస్యకుహరం కాబట్టి మనం టిక్ పెట్టాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అంటే హాస్యకుహరము. ఇలా వివిధ రకాలుగా క్వశ్చన్లలో అడిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అంశాలను బాగా శ్రద్ధగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జలగలో ప్రసరణ వ్యవస్థ ఎలాంటి రకానికి చెందింది? హీమోసీలోమిక్ వ్యవస్థ రకానికి చెందినటువంటిది. అంటే శరీర కుహరంలో మొత్తం అంతా కూడా ప్రసరణ వ్యవస్థ ప్రయాణిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని హీమోసీలోమిక్ వ్యవస్థ అని అంటారు. జలగ ఆహార నాళంలో అతి పొడవైనటువంటి అన్నకోశం ఏ కంటితాల మధ్య ఉంటుంది? 9 నుంచి 18 కండితాల మధ్య ఉంటుంది. మొత్తం ఎన్ని పార్శ్వందనాళాలు ఉంటాయి అంటే 10 పార్శ్వందనాళాలు ఉంటాయి. జలగలో విసర్జక అవయవాలైన వృక్కాలు ఎన్ని జతలు? ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. 17 జతల వృక్కాలు ఉంటాయి. ఏ ఖండితంలో ఉంటాయి? 6 నుంచి 22వ ఖండితం వరకు ఉండడం జరుగుతుంది. జలగలో పురుష జనన రంధ్రం ఏ ఖండితంలో ఉంటుంది? 10వ ఖండితంలో ఉంటుంది. అది 2-3 ఉపఖండితాల మధ్యన ఉంటుంది. జలగలో స్త్రీ జనన రంధ్రం ఏ ఖండితంలో ఉంటుంది? 11వ ఖండితం 2-3 ఉపఖండితాల మధ్యన ఉంటుంది. జలగలో క్లైటెల్లం ఎక్కడ ఏర్పడుతుంది? 9, 10, 11 ఖండితాల మధ్య ఏర్పడుతుంది. అయితే జలగలో ఏర్పడేటటువంటి క్లైటెల్లం అనేది తాత్కాలికమైనటువంటిది. ఇది కేవలం సంపర్క సమయంలో మాత్రమే ఏర్పడుతుంది. ఇది బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అదే వానపాములో అయితే క్లైటెల్లం పుట్టుకతోనే ఉంటుంది, శాశ్వతమైనటువంటిది. కానీ జలగలో క్లైటెల్లం తాత్కాలికం, సంపర్క సమయంలో మాత్రమే ఏర్పడుతుంది. క్లైటెల్లం ముఖ్యమైన పని గుడ్ల తెత్తిని ఏర్పరచడం. ఇండియన్ క్యాటిల్ లీచ్ అని దేనిని పిలుస్తారు? ఏ జలగను పిలుస్తారు? హైరుడినేరియా గ్రాన్యులోజా అనే జలగను ఇండియన్ క్యాటిల్ లీచ్, భారతదేశ పశువుల జలగ అని పిలవడం జరుగుతుంది. జలగలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? బాహ్యంగా గుడ్ల తిత్తిలో జరుగుతుంది. అనిలిడ జీవుల్లో సంపర్క అవయవం కలిగినటువంటి ఒకే ఒక జీవి ఏమిటి అంటే జలగ. జలగ లార్వా దశ ఏది? జలగ యొక్క అభివృద్ధిలో ఎలాంటి లార్వా దశ అనేది లేదు. ఇది బాగా ఇలా క్వశ్చన్స్ వివిధ రకాలుగా అడుగుతూ ఉంటారు. సో మనము అన్లిడా జీవులలో అయితే లార్వా దశ అనేది ఉంది, ట్రోకోఫోర్. మరి జలగ కూడా అన్లిడ వర్గానికి చెందింది కాబట్టి ఇక్కడ జలగ జీవిత చరిత్రలో లార్వా దశ ఉంది అని మీరు అనుకోవచ్చు. కానీ జలగ యొక్క అభివృద్ధిలో ఎలాంటి లార్వా దశ అనేది లేదు. వృక్క ముఖం కలిగినటువంటి వృక్కాలను ఏమని పిలుస్తారు? వివృత వృక్కాలు అని పిలవడం జరుగుతుంది. జలగలో ముష్క వృక్కాలు ఎన్ని? 11 జతలు. జలగలో ముష్క వృక్కాలు 11 జతలు. ఇక్కడ జలగలో మొత్తం ముష్కాల సంఖ్య ఎంత అని చెప్పాం? 17 జతలు. కానీ ఇందులో ముష్క వృక్కాలు 11 జతలు. అంటే ముష్కాలు ఉండేటటువంటి ప్రాంతంలో ఉండే వాటిని ముష్క వృక్కాలు అని చెప్తాం. ముష్కాలు లేనటువంటి ప్రాంతంలో ఉండే వాటిని ముష్క పూర్వ వృక్కాలు అని చెప్తాం. అవి ఎన్ని జతలు అంటే 6 జతలు. ముష్క వృక్కాలు 11 జతలు, ముష్క పూర్వ వృక్కాలు 6 జతలు. అన్లెడాలో ముఖ్యమైనటువంటి లార్వా, ఇది నీరిస్ జీవి చరిత్రలో కనపడుతుంది. ఇది ఏమిటి అంటే ట్రోకోఫోర్. జలగ ఎలాంటి జీవి? ఉభయ లైంగిక జంతువు. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు 2 ఒకే జీవిలో ఉంటాయి కాబట్టి దీన్ని ఉభయ లైంగిక జీవి అని అంటారు. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే జలగలో బొట్రాయిడల్ కణజాలం ముఖ్యమైన పని ఏది? చలనము, విసర్జన. పసుపు రంగులో ఉండి విసర్జక పదార్థాలతో నిండిన క్లోరాగోజన్ కణాలను ఏమంటారు? ఇలియోసైట్స్ అంటారు. ఇవి వానపాములో ఉంటాయి. ఈ అంశాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. అనిలిడా వర్గంలో గొట్టములో నివసించేటటువంటి జంతువు కీటోప్టెరస్. ఇది జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది. నీరిస్ యొక్క ప్రత్యుత్పత్తి రూపం ఏది? హెటిరోనీరిస్. సో నీరిసే
ప్రత్యుత్పత్తి అవయవాలను ఏర్పరచుకున్నప్పుడు దాన్ని ఎలా పిలుస్తామంటే హెటిరోనీరిస్ అని చెప్తాము. హెటిరోనీరిస్లో సగం అలైంగిక భాగం, సగం లైంగిక భాగం అనేది కనపడుతూ ఉంటుంది. సో వర్మీ కంపోస్ట్ అనగానేమి? వానపాములను ఉపయోగించి ఎరువులను తయారు చేయడమే వర్మీ కంపోస్టింగ్. మరి వర్మీ కల్చర్ అనగా శాస్త్రీయ పద్ధతిలో వానపాములను సంవర్ధనం చేయడమే వర్మీ కల్చర్. వర్మీ కంపోస్ట్లో ఏం జరుగుతుంది? వానపాముల ద్వారా కర్బన పదార్థాల విచ్ఛిన్నం అనేది జరుగుతుంది. వర్మీ కంపోస్ట్ ఉపయోగించే ముఖ్యమైన వానపాములు, ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, మెగాస్కోలెక్స్ అండ్ లుంబ్రికస్. అయితే భూమిలో వానపాములు ఉండేటటువంటి ప్రదేశాన్ని ఆధారంగా తీసుకొని వాటిని 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఒకటి ఎపిజెయిక్, రెండవది ఎండోజెయిక్, మూడవది ఎనెసిక్ వానపాములు. ఎపిజెయిక్, ఎండోజెయిక్, అనెసిక్ వానపాములు. ఎపిజెయిక్ వానపాములు ఎపిజెయిక్, ఎండోజెయిక్, అనెసిక్ 3 రకాల వానపాములు ఉన్నాయి. ఎపిజెయిక్ వానపాములు ఇవి మృత్తిక లేదా భూమి యొక్క ఉపరితలంలో పైభాగంలో ఉండే వానపాములు. ముఖ్యంగా వాటికి ఎగ్జాంపుల్ ఐసీనియా ఫోయేటిడా, లుంబ్రికస్ వానపాములు. దాదాపుగా ఎరుపు రంగులో ఉండేటటువంటి వానపాములు. ఇవే వర్మీ కంపోస్టింగ్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి వానపాములు. భూమి పైభాగంలోనే ఉండి బాగా ప్రత్యుత్పత్తి క్రియలో పాల్గొని వాటి సంఖ్యను బాగా పెంచుకుంటూ ఉంటాయి. రెండవది ఇది భూమిలో సమాంతరంగా బొరియలు చేస్తాయి. ఇవి మధ్యలో ఉంటాయి. ఎగ్జాంపుల్ అల్లోలో బోఫోరా, ఆకుపచ్చ వానపాములు. రెండవది గోధుమ వర్ణ వానపాములు. సో అపోరెక్టిడియా కలాసినోసా అనేటటువంటి గోధుమ వర్ణ వానపాములు. మూడవది అనెసిక్. ఇవి అన్నిటికంటే లోతులో ఉండేటటువంటి వానపాములు, భూమిలో నిలువుగా బొరియలు చేస్తాయి. దీనికి ఎగ్జాంపుల్ అపోరెక్టిడియా లాంగా, నలుపు రంగు తల వానపాములు. తర్వాత లుంబ్రికస్ టెరెస్టిస్ లోబ్వామ్. మీరు బాగా గమనించాల్సినటువంటి ఏమిటి అంటే ఎపిజెయిక్, అనెసియిక్లో రెండింటిలో లుంబ్రికస్ అనేది ఉంది. కాకపోతే దాని స్పీసీస్ వేరు, జాతులు వేరు. ఇక్కడ లుంబ్రికస్ రూబెల్లస్ అనేది ఎరుపు రంగులో ఉంటుంది. లుంబ్రికస్ టెరెస్ట్రిస్ అనేది లోబ్వామ్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లుంబ్రికస్ వానపాములు ఎక్కడ నివసిస్తాయంటే ఎపిజెయిక్లో ఉంటాయి, అనెసిక్లో ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కానీ లుంబ్రికస్ రూబిల్లస్ అనేది ఎరుపు వానపాము భూమి పైన ఉంటుంది. లుంబ్రికస్ టెరెస్ట్రిస్ అనేది లోబ్ వార్మ్ భూమి యొక్క అత్యంత అడుగు భాగంలో ఉంటుంది, మృత్తిక యొక్క అత్యంత అడుగు భాగంలో ఉంటుంది. వర్మీ కంపోస్ట్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి వానపాములు ఏంటి? ఎపిజెయిక్ వానపాములు. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే ఏవైతే మృత్తిక పైభాగంలో ఉంటాయో అవే భూమిని బాగా గుల్లబారేటట్లు చేస్తాయి, మృత్తికనంతా కలియదీటేటట్లు చేస్తాయి. కాబట్టి వాటిని ఎపిజెయిక్ వానపాములు అని చెప్తాం. అవే కంపోస్ట్కి బాగా ఉపయోగపడే వానపాములు. అందులో ఐసీనియా ఫోయేటిడా, లుంబ్రికస్ వానపాములను ఎక్కువగా ఎందుకు ఉపయోగిస్తారంటే సాధారణ వాతావరణ పరిస్థితుల్లో అవి బాగా ప్రత్యుత్పత్తి క్రియను జరిపి వాటి సంఖ్యను పెంచుకోవడం జరుగుతుంది. అందుకే వర్మీ కంపోస్టింగ్లో వాటిని ఉపయోగించడం జరుగుతుంది. వానపాములు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి. చర్మం పొడిగా ఉంటే అవి చనిపోవడం జరుగుతుంది. ఐసీనియా జాతులు వానపాములు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ వర్మీ కంపోస్టింగ్లో మీకు బిట్టుకు బాగా ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంది. వర్మీ కంపోస్టింగ్లో బాగా ఉపయోగించేటటువంటి వానపాములు ఐసీనియా, లుంబ్రికస్ అనేటివి ఉంటే మనం ఐసీనియానే మనం పెట్టాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఐసీనియా వానపాములే వర్మీ కంపోస్టింగ్లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి వానపాములు. సో అక్కడ 1, 2 అనే ఆన్సర్ ఐసీనియా ఏ, బి లుంబ్రికస్ అనేసి ఐసీనియా లుంబ్రికస్ 2, 1, 2 అన్నారనుకోండి, రెండింటిని పెట్టండి. అలా కాకుండా ఏ ఐసీనియా, బి లుంబ్రికస్, సి అలోలా, డి అపోరెక్టిడియా ఉన్నప్పుడు 1 మాత్రమే ఐసీనియా అనేది మాత్రమే ఆన్సర్ మీరు పెట్టండి. వర్మీ కంపోస్ట్ ఉపయోగం. ఎందుకు వర్మీ కంపోస్ట్ను మనం ఉపయోగిస్తామంటే మృత్తికను బాగా సారవంతం చేస్తుంది. అంటే ఆ వర్మీ కంపోస్ట్ అంటే ఏముంటాయి? ఇందులో వానపాములు ఉంటాయి.
ఆ వానపాములు మృత్తికను బాగా కలయబెట్టేసి దాని యొక్క సారవంతాన్ని పెంచుతాయి. కాబట్టి వర్మీ కంపోస్టింగ్ అనేది ప్రస్తుతం బాగా ఎక్కువగా ఉపయోగంగా ఉండేటటువంటి ఎరువులు. సో అందుకే వానపాములను ఏమని పిలుస్తారు? రైతు నేస్తం అని పిలుస్తారు. అయితే ఇంత చెప్పుకున్నప్పటికీ వర్మీ కంపోస్ట్లో ఎంత ఎరువులను మనం తయారు చేయవచ్చు అంటే, ఒక కేజీ అంటే దాదాపుగా 600 నుంచి 1000 వరకు వానపాములు ఉంటాయి. మొత్తం 25 కేజీల పొడి చెత్తనంతా కూడా ఎరువుగా మార్చగలవు. సో కాబట్టి తక్కువ మోతాదులో ఎక్కువ శాతంలో మేలైనటువంటి ఎరువులను మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి వర్మీ కంపోస్టింగ్లో ఏమేమి పదార్థాలు ఉంటాయి? నీటిలో ఏవైతే బాగా కరుగుతూ ఉండి మొక్కలకు బాగా ఉపయోగపడతాయో అలాంటి పోషక పదార్థాలు వర్మీ కంపోస్టింగ్లో ఉంటాయి. అందులో ముఖ్యమైనవి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పదార్థాలు. అయితే ఈ మేలైనటువంటి పోషక పదార్థాలను కలిగి ఉండడమే కాకుండా వర్మీ కంపోస్ట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, ఏవైతే భూమిలో ఉండి మొక్కలకు హానిని కలుగచేస్తాయో అలాంటి హెవీ మెటల్స్ను, భారలోహాలన్నింటినీ కూడా తొలగించి వేస్తాయి. కాడ్మియం, మెర్క్యూరీ, మ్యాంగనీస్, నికెల్, ఆర్సెనిక్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా పూర్తిగా ఆ మృత్తికలోంచి తొలగించడం జరుగుతుంది. కాబట్టి వర్మీ కంపోస్టు చాలా ఉపయోగకరమైనటువంటిది, ఎక్కువగా లాభదాయకమైనటువంటి ఎరువు. సో ఇది డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఇది అనిలిడాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. ఓకే బాయ్, థ్యాంక్ యూ.